నీ మీద టీచర్స్ చాలా కంప్లైంట్ ఇస్తున్నారు బబ్లీ. అవును 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 నువ్వంట ఎర్లీ మార్నింగ్ వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళి సాయంత్రం కూడా తాగకుండా అలాగే తెచ్చేస్తున్నావంట. ఎందుకని? అవును అవును అంతేకాదు ఈ రోజు మీ పేరెంట్స్ కూడా చెప్పి రేపు తీసుకురమ్మన్నారు స్కూల్ కి. ఎందుకని? ఏమో తెలియదు, అసలు అస్సలు తాగబుద్ధి అవ్వదు. రోజుకి ఒక గ్లాస్ వాటర్ కూడా నేను తాగను. అయినా గ్లాస్ వాటర్ తాగితే ఏంటంట, వాటర్ తాగకపోతే ఏంటంట? అయ్యో బబ్లీ నీకు సంగతి తెలియనట్టున్నది. ప్రపంచంలో వాటర్కి ఏమని పేరుందో తెలుసా? ఏంటి? యూనివర్సల్ సాల్వెంట్ అన్న చక్కని పేరుంది తెలుసా? అంటే ఏంటి? అంటే ప్రపంచంలో ఏ వస్తువైనా సరే 99% ఎలాంటి వస్తువైనా సరే కేవలము వాటర్లోనే కరుగుతుంది. అవునా? సరే కరిగితే నాకేంటంట? నేనెందుకు తాగాలి? అమ్మో తాగితే నేను కూడా కరిగిపోతానేమో కదా. అయ్యో బబ్లీ నీకు అసలైన సంగతి తెలియట్లే. మన దేహంలో కూడా అంటే మన బాడీలో కూడా 70% వాటరే ఉంటుంది. ఓకే 70% వాటర్ ఉన్నప్పుడు ఇంకెందుకు తాగడం బబ్లు? చూడు బబ్లీ మనం రోజు భయంకరమైనవి మరి ఇష్టమైనటువంటివి కష్టమైనటువంటివి రోడ్డు మీద ఆ దుమ్ము ఈ దుమ్ము పండివి అన్నీ తినేస్తూ ఉంటాం అప్పుడప్పుడు, అవునా కాదా? అవునవును అప్పుడప్పుడు ఏంటి చాలా సార్లు. మరి అలా అవన్నీ కూడా మరి డైజెస్టివ్ ట్రాక్ లోకి వెళ్ళిపోతాయి, అవునా కాదా? అవునవును బబ్లు. మరి అవన్నీ కూడా మరి శుద్ధి చేయాలంటే మరి వాటర్ తాగాలా వద్దా? అంతేకాదు మరి మన బాడీలో చాలా టాక్సిన్స్ ఫామ్ అవుతాయి ఈ యొక్క సమ్మర్ సీజన్లో. ఆ టాక్సిన్స్ అన్నీ కూడా స్వెట్ రూపంలో బయటికి రావాలి అని అంటే మరి మనం చాలా వాటర్ తాగాలి. ఒకవేళ అలా తాకపోతే బబ్లీ ఆ టాక్సిన్స్ ఎక్కువ అయిపోయి మనకి స్కిన్ డిసీజెస్ వచ్చేస్తాయి తెలుసా? సమ్మర్లో ఎక్కువ తాగాలి. నిజం బబ్లీ చాలా మంది తెలియక మరి బయట మాజాలు స్ప్రైట్లు అవి ఇవి తాగుతారు, దాంట్లో కూడా కెమికల్స్ వేస్తారు బబ్లీ. నాకు కూడా ఇష్టం, నా ఫేవరెట్ డ్రింక్ పెప్సీ. పెప్సీ పెప్సీ తాగుతా కూర్చున్నావంటే ఇంకా అంతే సంగతులు. నీలో కెమికల్స్ ఎక్కువైపోయి మరి నీకు బాగా భయంకరమైనటువంటి డిసీజెస్ కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే మరి బబ్లీ అయ్యో ఇంకో సంగతి కూడా నీకు చెప్తాను. బైబిల్లో కూడా యేసయ్య తన్నుకి మరో పేరు ఏమని పేరు పెట్టుకున్నాడు తెలుసా? నేను లోకానికి జీవజలమై ఉన్నాను అని యేసయ్యకి మరొక మంచి పేరు ఉంది తెలుసా? అవును అవును. మరి అలాంటి యేసయ్యని మన హృదయంలో దాచుకోవాలా వద్దా? మరి భూ సంబంధమైన నీరుని నువ్వు ద్వేషించినప్పుడు ఆత్మ సంబంధమైన నీరుని కూడా ద్వేషించినట్టే కదా. నీకు యేసయ్య అంటే నిజంగా ఇష్టమా? నిజంగా అలాంటప్పుడు మరి యేసయ్య స్వయంగా చెప్తున్నాడు, నేను ఇచ్చు నీరు త్రాగువారు ఇంకా ఎన్నడనూ దప్పికొనరని. నిజమే కదా. ఓహో నీ మాటలు బట్టి నాకేమర్థం అవుతుందంటే ఫిజికల్ కండిషన్ బాగుండాలంటే మరి మంచి నీళ్లు తాగాలి, అలాగే మన స్పిరిచువల్ కండిషన్ బాగుండాలంటే లివింగ్ వాటర్ అయిన యేసయ్యని మన హృదయంలో ఉంచుకోవాలి. వావ్ కరెక్ట్ 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 చెప్పావు. వావ్ ఫ్రెండ్స్ మరి మీరు కూడా చక్కగా రోజు మంచి నీళ్లు తాగండి, అలాగే మీ స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం యేసయ్యని ఎల్లప్పుడూ మీ హృదయంలో భద్రం ఉంచుకోండి. బాగా చెప్పానా? కరెక్ట్ చెప్పావు బబ్లీ. ఓకే మరి ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పేది మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా తప్పకుండా. బాయ్ పిల్లలు. బాయ్ ఫ్రెండ్స్. See you.